అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కూటమి ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని అద్భుతమైన నిర్ణయాలలో ఈరోజు ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా ఒక అద్భుతమైన నిర్ణయం లాగానే నేను చూస్తాను. బికాజ్ ఆఫ్ ఇప్పటి వరకు ఈ వ్యక్తి ప్రభుత్వం పైన కానీ లేకపోతే విధి విధానాలపైన కానీ సిద్ధాంతాలపైన కానీ ప్రశ్నించింది లేదు. ఇతను కేవలం వ్యక్తిగతంగా ఒక మనిషిని టార్గెట్ చేయడం, వ్యక్తిగతంగా కమ్యూనిటీని టార్గెట్ చేయడం, వ్యక్తిగతంగా కులాల మధ్య గొడవల్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు తప్పితే ఇతను సమాజానికి కానీ దేశానికి కానీ ఉపయోగపడే కార్యక్రమాలు ఏవీ చేయలేదు. ఇలాంటి వ్యక్తి పైన చాలామంది నాలాంటి యూట్యూబర్లు గట్టిగానే రెస్పాండ్ అయ్యిళ్ళు. బట్ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు కూడా ఇతనిపై కనీస స్పందన కూడా చేయలేదు. ఎవరు కూడా ఇది చూసి చాలామంది అనుకున్నారు, చాలామంది నాలాంటి వాళ్ళు కూడా కొంతమంది నిరుత్సాహపడ్డారు, లోపల అనుకున్నారు, కొంతమంది బయటికి ఏమంటాం అసంతృప్తిని వెళ్ళబుచ్చిళ్ళు. కానీ కొంతమంది మాత్రం మనసులోనే నాలాగా అణుచుకున్నారు. ఒక చిల్లర వెధవ, ఒక పనికి మాలిన సన్నాసి నోటికొచ్చినట్టు ఇట్లా ప్రభుత్వం మీద పెద్ద పెద్ద వ్యక్తుల మీద ఏదో తిడతా ఉన్నాడు. ఏదో చిన్నపాటి ఎమ్మెల్యేనో లేకపోతే ఒక చిన్నపాటి మినిస్టర్నో టార్గెట్ చేస్తానంటే అది కూడా కాదు కదా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ ఉంటే చాలామంది అభిమానులు ఉంటారు కదా. ఎంతో ఇష్టంతో 164 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు కదా. కూటమికి ఎంత ప్రజల అభిమానం వాళ్ళు సంపాదించుకుంటే ఇన్ని సీట్లు వస్తాయి. మీరు అటువంటి వ్యక్తుల మీద నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ ఉంటే చూసే వాళ్ళకి, అభిమానులకి కొంచెం నొప్పిగానే ఉంటుంది. నిజంగా చాలామంది అనుకున్నారు, ఏంది ప్రభుత్వం ఇంతవరకు రెస్పాండ్ కావట్లే, ఏ ఒక్కరు కూడా ఈ యదవని ఎవరెవరి మీదనే యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, ప్రతిపక్ష నేతల మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, కానీ ఈ బ్రోకర్ గాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేడు అని చెప్పి చాలామంది కోపంతో ఉన్నారు. వాళ్ళందరికీ అత్యద్భుతమైన సమాధానం ఈ రావణ్ని చట్టపరంగా అరెస్ట్ చేయడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నేనైతే కూటమి ప్రభుత్వానికి రియలీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చడి చప్పులు లేకుండా, ఏదో ఆర్భాటాలు చేరబాటాలు చేయకుండా, వాడిని మీడియా ఛానల్స్లో హైలైట్ కాకుండా, వాడి మీద పెద్ద పెద్ద వ్యక్తులు అనవసరంగా వాడి పేరుని పలికి వాడి ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేయకుండా చాలా చెంప పెట్టగా, మామూలు కాదు, 2 దవడలు పోలీసులే వాచిపోయేలా కొడతారు ఇప్పుడు వాడిని. అద్భుతమైన ప్లానింగ్ ఇది. చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్ చేసేళ్ళు. తర్వాత బోల్డంతమంది పనికిరాని బొక్క పకిరు ఎదవలందరూ, నా కొడుకులందరూ ఇప్పుడు మీడియా ఛానల్ అని, యూట్యూబర్స్ అని, అదని ఇదని ఓ ఆర్భాటాలు, ఓ హంగులు, ఓ బొంగు భోషణ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. బట్ నో యూస్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అతన్ని దాడులు చేయలేదు, ఆడి మీద అతని ఇంటిపైకి రాళ్ళు రువ్వలేదు, అతన్ని మీదికి ఎవరు చేయి చేసుకోలేదు, అతని కుటుంబాన్ని ఎవరు కించపరచలేదు, ఇంట్లో ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా కేవలం ఏలూరు సభలో స్టేజీ మీదికి ఎక్కి డిప్యూటీ సీఎంని బూతులు తిట్టి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి, రాధా మనోహర్ దాస్ గారిని బూతులు తిట్టి, ఇట్లా కులాల మధ్యలో, మతాల మధ్యలో, ఇట్లా కొన్ని ప్రాంతాల మధ్యలో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చాలా చక్కగా, చాలా పద్ధతిగా, చాలా హుందాగా వ్యవహరించి ఆన్ని పల్లెత్తు ఒక మాట కూడా ఏ ఒక్కరు మాట్లాడాల. కూటమిలో భాగస్వాములైన ఏ ఒక్క మినిస్టర్ కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, 164 మంది శాసనసభ్యులు ఏ ఒక్కరు కూడా మాట్లాడాల. ఎంపీల్లో కూడా ఏ ఒక్కరు అతని గురించి రెస్పాండ్ కాలే నాకు తెలిసి. జస్ట్ లీగల్, చట్టం, పోలీస్ స్టేషన్, కోర్టు, దట్స్ ఆల్. ఇంతకు మించిన నిర్ణయం ఇంకోటి ఉండదు. చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్ చేసిళ్ళు, చాలా అద్భుతంగా చేసిళ్ళు. ఈ విషయంలో నేనైతే ఫుల్లీ సెల్యూట్ కొడతాను. బికాజ్ ఆఫ్ కొన్ని మంచి పనులతో పాటు ఇలాంటి చిల్లర వెధవల పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా పరిపాలనలో భాగమే, అభివృద్ధిలో ఇది కూడా ఒక రకమైన భాగమే. కానీ ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత కూడా అతన్ని కోర్టు కొన్ని షరతులతోటి, కొన్ని కండిషన్స్ తోటి అతన్ని బయటకు వదలాలని చెప్పి నేను అనుకుంటాను. డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండికైనా అతనికి బెయిల్ వస్తుంది. నాకు తెలిసి అతనికి స్టేషన్ బెయిల్ వస్తే ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే
స్టేజ్ మీద మాట్లాడిండు, సోషల్ మీడియా వేదికగా మాట్లాడినా అని చెప్పి అతను ఏదన్నా చెప్పే ప్రయత్నం చేస్తాడు. లేదా ఆ రాత్రిపూట నేనేదో మద్యం ఎక్కువ ఈ మద్యం మత్తులో వాగినా అని కూడా అతను తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతని మాటలు చూస్తూ ఉంటే అరే రామ్ మనోహర్ దాస్ నా కొడక్క నిన్ను తొక్కుతా, నిన్ను నార తీస్తా అని చెప్పి ఏంది చాలా రోజుల తర్వాత మోషన్ పోయేటప్పుడు కొంతమంది ఎమోషన్ తోటి ఎట్లా అరుస్తారో అట్లా అరిసినట్టుగా అనిపించింది నాకైతే. చాలా కాలం తర్వాత మోషన్ పోయినప్పుడు అట్లే అవుతుంది, చాలామందికి ఇబ్బంది అవుతుంది అన్నమాట. మోషన్ అంత ఈజీగా రాదు. సో ఇంచుమించు ఇతను కూడా అటువంటి స్లాంగ్ తోటి, అటువంటి మాటలే, అటువంటి హావభావాలతోటే స్పీచ్ చేయడం అయితే జరిగింది తాగేసి. అట్లా నేను తాగేసి వాగినా, నాకు గుర్తులేదు మైకంలో అని చెప్పి ఇతను తప్పించుకునే ప్రమాదం ఉంది చట్టపరంగా. సో ఒకవేళ తప్పించుకునే పరిస్థితి ఏర్పడితే దయచేసి కొన్ని కండిషన్స్ పెట్టండి. ఇక మీదట నువ్వు మతాల గురించి ప్రస్తావించకూడదు, ఇక మీదట నువ్వు కులాల గురించి ప్రస్తావించకూడదు, ఇక మీదట నువ్వు ఏదైనా సభలకు వెళ్తే ఆ సభ గురించే మాట్లాడాల. దళిత క్రైస్తవ సభల కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది వీడికి? దళిత క్రైస్తవ సభల ఇతను హిందూ మతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అతనికి డిప్యూటీ సీఎంని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రాధా మనోహర్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఇతను సభకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ అయితే అయ్యి అక్కడ నోటుకొచ్చినట్టు వాగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒకవేళ తాగేసి వాగిండు అనుకుందాం, వాగిన తర్వాతనైనా నెక్స్ట్ డే రియలైజ్ అయిపోయి అరే నేను ఇంత వాగినా, అనవసరంగా తొందరపడ్డానే, ఏదో పొరపాటు జరిగిందని చెప్పి అతను ఎందుకు రియలైజ్ అవ్వలేదు? సరే కాలేదు, అట్లీస్ట్ అతనికి ఒక నోటీస్ వచ్చిన తర్వాతనైనా సారీ సార్ నిజంగా నేను అనుకోకుండా ఇట్లా జరిగిందని చెప్పి అతను ఒక లైవ్ పెట్టొచ్చు. కానీ లైవ్ పెట్టి ఏమని మాట్లాడిండు? నా బొచ్చు కూడా బీకలేరని చెప్పి మాట్లాడిండు అతను. అంటే ఏంటి దాని అర్థం? అంటే హిందూ మతాలపైన నోటుకొచ్చినట్టు రాముడిపైన, కృష్ణుడిపైన కామెంట్స్ చేయొచ్చు, దానికి కూటమి ప్రభుత్వం నా బొచ్చు కూడా పీకలేదు అని ఇతను ఆ డైలాగ్ చెప్పినట్టే కదా. ఇతను గౌరవ డిప్యూటీ సీఎంని, అట్లనే ఆంధ్ర రాష్ట్ర సీఎంని టార్గెట్ చేస్తాడు. చేసిన తర్వాత కూడా అరెస్టా, నా బొచ్చ ఏం బీకలేరు అని ఇతను అన్నట్ట. హిందూ మతం గురించి మాట్లాడిండు, అందులో హిందూ మత గ్రంథం గురించి బోధించే మనోహర్ దాస్ గారిని కూడా టార్గెట్ చేసి తొక్కి పెడతా నా కొడక అని బూతులు తిట్టిండు. ఆ తిట్టిన తర్వాత కూడా లైవ్లో నా బొచ్చు కూడా బీకలేరంటే ఏమన్నట్టు? అంటే నేను నోటికొచ్చినట్టు వాగుతా, నేను తాగేసి పిచ్చ వాగుతా, నన్ను ఎవరు ఏం చేయలేరనే కదా ఇతను అట్లా బిహేవ్ చేసింది. ఎస్, ఇతన్ని ఎవరు ఇల్లీగల్గా లేకపోతే ఇతని పైన ఎవరు అన్అఫీషియల్గా దాడికి కానీ, ఇతని కుటుంబాన్ని రోడ్డుకు లాగే ప్రయత్నం కానీ, ఇతని ఫ్యామిలీని టార్గెట్ చేయడం కానీ అద్భుతంగా చేయకుండా, ఎటువంటి నష్టం ఏ ఒక్కరికి జరగకుండా కేవలం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ యాక్షన్, ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అద్భుతంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా చక్కగా ఉంది, చాలా భేష్ అద్భుతంగా అనిపించింది. దయచేసి ఇక మీదట కూడా ఎవడన్నా ఇలాంటి ఎదవలు పిచ్చి వాగుడు వాగితే ఇటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అవసరమైతే వీళ్ళకు 3rd డిగ్రీ ప్రయోగించిన నష్టమేం లేదు, ఒకవేళ చట్టంలో ఉంటే గనక. మళ్ళీ ఏ మతాలపైన, ఎందుకంటే ఇలాంటి వాళ్ళ వల్ల కేవలం నాకు తెలిసి పవన్ కళ్యాణ్కో చంద్రబాబు నాయుడుకో ఎటువంటి నష్టం లేదు ఇతని వల్ల. కానీ మతాల మధ్యలో గొడవలు పెడతాడు కాబట్టి సమాజం లేకపోతే మన రాష్ట్రం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది, మన ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది, ఒక మనిషిగా మన మానవత్వం చచ్చే ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెడితే అసలు తలకాయలు పోతాయి, మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి ప్రమాదం కాదు, ఇటువంటి వాళ్ళు సమాజానికి ప్రమాదం, మనలాంటి సామాన్యులకి చాలా చాలా ప్రమాదం. ఇటువంటి ప్రశ్న రావణ్ జోసెఫ్ అనే సన్నాసులు, ఇలాంటి వాళ్ళ మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. దయచేసి ప్రభుత్వానికి నాదొక రిక్వెస్ట్, చట్టంలో ఇతని పైన లీగల్గా ఎన్ని యాక్ట్లు పెట్టచ్చో అన్నీ పెట్టేయండి. ఒకవేళ బెయిల్ వస్తే గనక కొన్ని షరతుల మీద ఇవ్వండి. దయచేసి మనుషుల్ని, మానవత్వాన్ని, మంచితనాన్ని కాపాడమని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హార్ట్ఫుల్గా చెప్తున్న ఈ మాటలు. థ్యాంక్ యూ. జై హింద్.